ఫైనలిస్ట్, రన్నర్ అప్ మీరు ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కూడా అయింది. ఎస్ 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 వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత వైల్డ్ కార్డ్స్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. బట్ నేను అంటే ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళునే మళ్ళీ నబీల్, సీత, నిఖిల్, ఉంటే ప్రేరణ అండ్ కానీ బయటకి వచ్చిన తర్వాత నేను ఏం చూశాను, ఇక్కడ ఒక మణికంఠ హవా నడుస్తుంది. మణికంఠ మీద చాలా పర్సన్స్కి సింపతి ఉంది. ఒక అందరూ ఎక్కడైనా వెళ్తే మణికంఠ టాపికే. సో మణికంఠ మీకు కూడా సెకండ్ వీక్ కొంచెం దగ్గర అయినట్టున్నాడు మణికంఠ. థర్డ్ వీక్ కూడా ఆ రోజు కూడా నాకు నామినేట్ చేశారు, నాకు అసలు తోసేశారు అక్కడి నుంచి. ఆ రోజులు కూడా నాకు మాట ఇచ్చాడు, ఇప్పటి నుంచి నేను మనీ అండ్ నబీల్ మన ముగ్గురు ఫ్రెండ్సే, సో మనం గ్రూప్ లాంటి ఆడాలి. ఆ రోజు చాలా కన్విన్స్ చేశాను మణికంఠ. ఈవినింగ్ చూస్తే నాకు అన్న మీరు వెళ్ళిపోండి అన్న, నాకు వేరే ఆప్షన్ లేదన్న మీరు వెళ్ళిపోండి. ఈవినింగ్ చూస్తే అదే జరిగింది. సో కానీ బయట మణికంఠ మీద జనాలకి చాలా జాలి, చాలా సింపతి, చాలా అది ఉంది. సో మేబీ మణికంఠకి కూడా జనాలే దేవుడు కదా. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా పల్లవి ప్రశాంత్ గారికి వాళ్ళు విన్నర్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా. సో అక్కడ కూడా సింపతి ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అయింది. రైతు బిడ్డ అని అండ్ ఊరువాడు అని సింపతి ఫ్యాక్టర్. సో మేబీ ఈసారి కూడా అట్లాంటి వర్కౌట్ అవుతుంది, అది నాకు అనిపించింది బయటికి వచ్చిన తర్వాత. అదే ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో బెజవాడ బేబక్క, శేఖర్ భాష అండ్ సోనీ, అభినవి, వీళ్ళ నలుగురులో మీకు దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ నేను బడీగా ఈసారి వాళ్ళు ఒక బడీ ప్యాటర్న్ పెట్టారు. సో నేను సోనియా గారితో పాటు లోపలికి వెళ్ళాను. ఓకే. సో నేను సోనియా గారు బడీగా లోపలికి వెళ్ళాను. సో ఫస్ట్ 2 వీక్స్లో నాకు మంచి బాండింగ్ కొంచెం సోనియా గారితో అయింది. అంటే మేము ఎక్కువ మాట్లాడలేదు, కానీ మన మధ్య ఒక మంచి బాండింగ్. మేము సపోర్ట్ కూడా చేశాను. అంటే నామినేట్ కూడా సోనియా గారికి నేను చేయలేదు, సోనియా గారు కూడా నన్ను నామినేట్ చేయలేదు 2 వీక్స్ వరకు. కానీ అది తర్వాత కొంచెం ఆ బాండింగ్ ఆ గ్రాఫ్ డౌన్కి వెళ్ళింది. ఓకే. సో కానీ ఫస్ట్ నాకు బాండింగ్ అయింది శేఖర్ భాషతో, సోనియా గారితో ఆ హౌస్లో. ఫస్ట్ అయితే శేఖర్ భాష గారు మాట్లాడుతూ నేనే హౌస్ మేట్స్ అందరిని రిక్వెస్ట్ చేశాను నన్ను బయటకు పంపించమని, నన్ను ఎలిమినేట్ చేయమని చెప్పేసి, నన్ను నామినేట్ చేయమని చెప్పేసి నేనే హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేశానని అంటున్నాడు. అది నిజమేనా? అది నిజమేనా? నేను కొంచెం బ్యాడ్ కూడా అయ్యాను జనాలు దృష్టిలో. ఎందుకు ఆదిత్య ప్రతిసారి శేఖర్ భాషకి నామినేట్ చేస్తున్నారు? కానీ ఒక రకంగా శేఖర్ భాష మాకు కరెక్ట్ హింట్ ఇచ్చాడు. ఓకే. మాకు ఒక ఫ్యామిలీ అది ఉంది, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఈవెంట్ రాబోతుంది, సో నాకు బయట ఉండాలి, అట్లాంటి శేఖర్ భాష మంచి హింట్స్ ఇచ్చిన. సో మేము నామినేట్ చేసాం. కానీ మేబీ నేను నామినేట్ చేసిన విధానం శేఖర్కి నచ్చలేదు. ఓకే. సో అందుకే సెకండ్ వీక్లో కొంచెం దూరం అయిపోయాడు. ఓకే. సో అది ఆయనకి కొంచెం డీఫేమింగ్ లాంటి అనిపించింది. ఓకే. కానీ నేను గట్టిగా చెప్పాను శేఖర్ గురించి, మీరు మెంటల్గా ఇక్కడ లేదు, అది అన్నీ మీరు బయటికి రావాలి. అది నాకు ఒక చిన్న రిగ్రెట్ ఉంది. ఓకే. అది ఒక రిగ్రెట్ బిగ్ బాస్ హౌస్లో. ఓకే. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారా? శేఖర్తో మాట్లాడాను. ఓకే. ఏం డార్లింగ్, వెల్కమ్ టు రియల్ వరల్డ్ అన్నారు. నేను సారీ చెప్పాను, నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను బయట, మీకు ఇప్పుడు కూడా ఏదైనా ఫీలింగ్ ఉందా నాకు, ఐఎమ్ రియలీ సారీ శేఖర్ నేను చెప్పాను శేఖర్కి. మేబీ మన మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది, కానీ జరిగింది అది లోపల ఉన్న విషయం, అది ఒక గేమ్లో ఉన్న విషయం, మర్చిపో. కానండి ఇక్కడ నుంచి మంచి ఇంకా ఫ్రెండ్షిప్ బయట కూడా